ఆధ్యాత్మిక ఋషుల వైజ్ఞానిక యోగ విజ్ఞాన అధ్యయనం, అనుసంధానం, రీసెర్చి, అన్వేషణలో మహర్షి తమని తాము మరచిపోయారు. పతంజలి మహర్షి చేస్తున్న విశిష్టమైన, మహత్వపూర్ణమైన యోగ విజ్ఞాన ప్రయోగాల గురించి విశ్వవిద్యాలయంలోనే కాక భారతదేశమంతటా చర్చ జరుగుతున్నది. ఆయన ప్రచండ తపస్సు, విలక్షణమైన మేధస్సు, అసాధ్యాన్ని సాధ్యం చేసే ఆయన యోగ సాధన, ఆయన అమోఘ సంకల్పం ఎప్పటికీ విఫలమవదు. గత సంవత్సరం ఆయన పాణిని వ్యాకరణ సూత్రాలపై మహాభాష్యం వ్రాస్తున్నారు. పాణిని సూత్రం 3:20 భాష్యంలో ఉదాహరణ ఇచ్చారు. పుణ్యమిత్రో యజతే పుణ్యమిత్రో యాజయామః. ఈ వర్తమానకాల క్రియాప్రయోగములు ఉత్తమ పురుష బహువచనములలో ఇచ్చిన ఈ ప్రయోగములపై ఆ రోజులలో చాలా చర్చ జరిగింది. ఎందుకంటే అప్పుడే పుణ్యమిత్రుడు గురుకులలో విద్యాధ్యయనం పూర్తి చేసుకుని మౌర్య సామ్రాట్టు బృహద్రథుని సేనలో చిన్న ఉద్యోగిగా నియమితుడయ్యాడు. ఆ రోజులలో సామ్రాట్టు బృహద్రథుని పిరికితనం వల్ల యవనులు భారతభూమిని పాదాక్రాంతం చేసుకున్నారు. దానిని ఏ యజ్ఞమునకు యజమానినిగా చేస్తారు? ఈ ప్రశ్నలు అతని శిష్యుడు కృతయశుడు అడిగినప్పుడు మహర్షి ఇలా అన్నారు: అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. పుణ్యమిత్రుడు త్వరలోనే భారతభూమి నుంచి యవనులను తరిమిపొట్టి అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది గురుదేవా? పతంజలి మహర్షి ఇలా జవాబిచ్చాడు: దేశములోని శాసించే శక్తులు కర్తవ్య విముఖమైనప్పుడు, నిస్తేజమైనప్పుడు, కూడని పనులు చేసినప్పుడు ఆధ్యాత్మిక శక్తులు జాగృతమయ్యి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి. దీని తరువాత పతంజలి మహర్షి ఏమీ అనలేదు. సుమారు 370 సంవత్సరాల నాటి కలలతో పాటు పరిస్థితులు మారిపోయాయి. బృహద్రథుని పతనంతో పాటు యవనుల పలాయనం జరిగింది. ఇదంతా మహర్షి ప్రియశిష్యుడు పుణ్యమిత్రుడు చేశాడు. ఆయన భారతదేశ సామ్రాట్టు అయిన వెంటనే అశ్వమేధ యజ్ఞం నిర్వహించాడు. ఈ యజ్ఞములో పతంజలి మహర్షి ఆచార్యునిగా వ్యవహరించారు. వీరే ఆచార్య అగ్నివేష్ ద్వారా తమ గురుదేవుల ఆత్రేయ పునర్వసు పేరుతో రచించిన ఆత్రేయ సంహితను శోధించి మార్పులు చేసి చరక సంహిత అనే పేరు ఇచ్చారు. వారి శిష్యులు వారినడిగారు: గురుదేవా, ఈ గ్రంథమునకు చరక సంహిత అనే పేరు ఎందుకు ఇవ్వబడింది? ఈ పేరులో వేదములలో మహర్షుల జ్ఞానోపదేశముల చరైవేతి శబ్దస్పందనలు ఉన్నాయి. గతిశీలమై ఉంటే, సవ్యంగా పనిచేస్తే వారికి రోదములు రావు, జ్ఞానవంతుడవుతాడు. పతంజలి మహర్షి తమ జీవనంలోని అధిక కాలం యోగ విజ్ఞాన పరిశోధనలో మునిగి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గవిష్ఠరుడు, విశ్వకాముడు, కృతయశో, పౌలోమి వీరందరూ మహర్షి శిష్యులే. వీరిలో గవిష్ఠరుడు, విశ్వకాముడు, పతంజలి మహర్షి తమ జీవనంలోని అధికకాలం యోగ విజ్ఞాన పరిశోధనలో మునిగి ఉన్నారు. వీరివురు విశ్వవిద్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత స్నాతకోత్సవ సమయంలో తమ సంపూర్ణ జీవితాన్ని యోగ సాధనకు సమర్పించాలని సంకల్పం తీసుకున్నారు. మహర్షి కంటే శ్రేష్టమైన మార్గదర్శకులు వారికి ఎక్కడ లభిస్తారు? ఈ శిష్యుగణముతో పాటు మహర్షి విశ్వవిద్యాలయ కేంద్రంలో కులపతి కుటీరంలో తమ అన్వేషణ కార్యంలో నిమగ్నులయ్యారు. విశాలమైన స్థలములో నిర్మించిన ఈ ఆశ్రమంలో అనేక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఉన్నాయి. వ్యాకరణ శాస్త్రం, ధ్వనిశాస్త్రముల విశేష జ్ఞానంతో పాటు మహర్షి శరీర శాస్త్రములో, చికిత్సా శాస్త్రములో వైద్యం ప్రావీణ్యత గలవారు. దైనందిన వ్యవహారాలలోనూ ఆలోచన సూక్ష్మత్వంపై ఇంత బాగా నేర్పున్నవారు ఎవరున్నారు? వీరి ఈ విశేషజ్ఞ వీరి అధ్యయనం వారి రీసెర్చ్ పనుల్లో ఉపయోగించేవి. ఋగ్వేద కాలం నుంచి బుద్ధ భగవానుని, తీర్థంకరుల యోగ సంబంధమైన కార్యముల సూక్ష్మతల గురించి తెలుసు. వీటిని గురించి తెలుసుకోవడమేగాక వారు తమ శిష్యులతో జటిలమైన కఠినమైన ప్రయోగాలు నిర్వహించేవారు. శరీరారోగ్యంపై, ప్రాణ ప్రక్రియలపై, మనస్సు యొక్క సూక్ష్మ సంస్కారములపై ప్రయోగాలు చేశారు. యోగ విద్య వల్ల ఆలోచనలు, సంస్కారాలు శుద్ధి చెంది కైవల్య పదం ప్రాప్తిస్తుంది, ప్రతిష్టను ఇనుమడింపచేస్తుంది. యోగ గ్రంథముల్లో వర్ణించబడిన సిద్ధపురుషుల ద్వారా, సాధకుల ద్వారా చెప్పబడిన సంపూర్ణ సత్యములను, తత్వములను పతంజలి మహర్షి సూత్రములుగా చెప్పడం ప్రారంభించారు. ఒక అసలు సిసలు విజ్ఞానవేత్త వలె ఈ పనిని నిర్వహిస్తుంది. ఈ పనిలో మనుష్యుల విశ్వాసాలకు స్థానం లేదు. ప్రయోగాలలో ప్రామాణికమైన ఇవ్వబడ్డాయి. సమాధిపాదం, సాధనాపాదం, విభూతిపాదం, కైవల్య పదముల్లో విభజింపబడిన ఈ గ్రంథముల్లో 58, 50 తర్వాత అంటే మొత్తం 180 సూత్రాలున్నాయి. ఈ యోగ విజ్ఞాన విధానం ఆస్తికులకు, ఈశ్వరపరాయణులకు ఉపయోగపడుతుంది. నాస్తికులకు, నిరాశావాదులకు కూడా ప్రయోజనకారియే. ఈ సూత్రములను జాతి, వర్గ, క్షేత్ర, స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా అందరికీ అన్వయించుకోవచ్చు.
పతంజలి మహర్షి యొక్క ఈ గ్రంథం పూర్తి అయ్యింది. సంధ్యాసమయం కులపతి కుటీరంలో పచార్లు చేస్తున్నారు. అస్తమిస్తున్న సూర్యుని కిరణములు వికసించి ఉన్న కమలములకు వీరుకోలు చెప్తున్నాయి. ఉద్యానవనంలో ఉన్న అందమైన పుష్పములు తమ సుగంధాన్ని వెదజల్లతున్నాయి. మహర్షి మౌనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన ముఖంలో అంతులేని సంతోషం కనిపిస్తున్నది. కుటీరం యొక్క ద్వారం నుండి ఆయన శిష్యులు సహయోగులు ఆయనకు ప్రణామం చేశారు. ఆయన ఆశీర్వాద ముద్రలో చెయ్యి ఎత్తారు. పౌలోమి సందేహిస్తూ అడిగింది, గురుదేవా, మీరు వ్రాసిన 905 సూత్రములలో ముఖ్యమైన ప్రధానమైన సూత్రమేమిటి? పుత్రీ, ప్రథమ సూత్ర అథ యోగానుశాసనం, యోగ విజ్ఞానం యొక్క వైజ్ఞానిక ప్రయోగముల అనుశాసనమును స్వీకరించాలి. దీనిలో 8 ప్రయోగాలు ముఖ్యమైనవి. దీనిలో అష్టాంగములు ఉన్నాయి. 1 యావహారిక పరిష్కారముల కొరకు యమములు. దీనిలో సదాచార సూత్రములున్నాయి. 2 ఆలోచనలలో మార్పు కొరకు నియమాలు. 3 శరీరం రోగరహితంగా దృఢగా ఉండటానికి ఆసనములు. 4 ప్రాణపరిమార్జన పెంపుదల కొరకు ప్రాణాయామం. 5 చింతన చేతనతో ఆలోచనలతో పాటు ప్రాణప్రవాహమును అంతర్లీనం చెయ్యడానికి ప్రత్యాహారం. 6 తత్వములను సత్యమును ధారణ చేసే శక్తిని ప్రాప్తించుకుందుకు ధారణ. 7 ధారణ నిలుపుకోవడానికి ధ్యానం. ఎడి ధ్యానం యొక్క ద్వారం గుండా ప్రవేశించి సత్యమును తన స్వరూపంలో ప్రతిష్ఠించుకోవడానికి సమాధి. మేమందరం మీ సాన్నిధ్యములో ఉండి ధన్యులమయ్యాము. శిష్యులందరూ ఒకే స్వరంతో అలా అనేసరికి మహర్షి ఇలా అన్నారు. అప్పుడు వారందరూ మహర్షిని ఆశ్చర్యపరస్తూ ఇలా అన్నారు, యోగేన చిత్తస్య పదేన వాచామలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పాతంజలి మహాభాష్య చరక ప్రతి సంస్కృతై మనోవాక్యాయ దోషానం హంతై హిపతయే నమః. వాట్లోని వైద్యశాస్త్రంతో శరీరలోని మాలిన్యములను దూరం చేసే విజ్ఞానం అందించిన వారికి మునీశ్రేష్ఠుడు పతంజలికి మేమందరం చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. పతంజలి సూత్రములు, మహాభాష్యం, చరక సంహితను శోధించి మనస్సులోని వాట్లోని శరీరములోని దోషముల నివారణ పద్ధతిని అందించారో ఆ శేషావతార మహర్షి పతంజలికి నమస్కరిస్తున్నాము. ఈ పంక్తులు విని మహర్షి అన్నారు, ఇప్పుడు తంత్రం యొక్క వైజ్ఞానిక రహస్యములను ఉద్ఘాటించాలి. అఖండ జ్యోతి, జూలై 2009. అనువాదం శ్రీమతి కృష్ణకుమారి.